మేము ఇచ్చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. మేము తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 చేపట్టారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన వారందరూ 2025 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండబోయేవారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఇక ఓటర్గా నమోదుకే ఏడాదిలో జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, 4 అర్హత తేదీలు నిర్ణయించారు. 2025కి ఫైనల్ పబ్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి యాక్టివిటీస్ ముందు రివిజన్, ప్రీ రివిజన్ యాక్టివిటీస్, తర్వాత ఫైనల్ రివిజన్ యాక్టివిటీస్ అన్నట్టు 2 విధాలుగా విభజించడం జరిగింది. దీనికి సంబంధించిన డేట్స్, ఈ కార్యక్రమాలు కూడా డీటెయిల్గా ఆల్రెడీ వివిధ డిస్ట్రిక్ట్స్కి అందజేయడం జరిగింది. వాళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికే 20 రోజులు అయింది. రాబోయే 4 నెలల వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రీ రివిజన్ యాక్టివిటీస్ తీసుకుంటే మన దగ్గర ఉన్న పిఎల్ఓస్ దగ్గర 35,356 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉన్నారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్ళి హౌస్ హోల్డ్స్ని, అందులో ఉన్న ఎలక్టర్స్ ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వారు ఉన్నారో అందరినీ వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ కార్యక్రమం అనేది దగ్గర 2 నెలల పాటు జరుగుతుంది. వచ్చే నెల అక్టోబర్ 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. హౌస్ హోల్డ్ వెరిఫికేషన్. ఈ హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఎవరైనా నమోదు చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళని నమోదు చేయడం, ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన వారు విత్ రెఫరెన్స్ డేట్ 1/1/2025 ఆ డేట్ రెఫరెన్స్ డేట్గా పెట్టుకొని అప్పటికి ఎవరైతే 18 ఏళ్ళు నిండుతారో కొత్తగా నమోదు చేసుకోవడానికి అదొక కార్యక్రమం. విజయవాడ ముంపు ప్రాంతంలో హోంమంత్రి అనిత అన్నదాన కార్యక్రమాన్ని